నవజీవన నిర్మాణం పేరుతో విశాఖ పోలీసులు ఒక కొత్త డ్రైవ్ చేపట్టబోతున్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, మహిళలపై ఆన్లైన్ మోసాల నివారణపై ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో అవగాహన చేపట్టనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. పోలీస్ బ్యారక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో డిసెంబర్ నెలలో జరిగిన దొంగతనం కేసుల్లో ప్రాపర్టీ రికవరీ ప్రదర్శించారు. 90 లక్షల పైచీలకు సొత్తును బాధితులకు అప్పగించారు. క్రికెట్ బెట్టింగ్ కేసుపై దర్యాప్తు జరుగుతుందని, ఈ సమయంలో వివరాలు వెల్లడించడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు. సైబర్ క్రైమ్ మన అందరికీ తెలుసు, ప్రతిరోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది మన సిటీలో కాదు, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, మన ప్రపంచం. మీరు ఎక్కడ చూసినా, మీరు CNN చూస్తే యూఎస్లో కూడా ప్రతిరోజు ఎంతమంది హ్యూజ్ అమౌంట్ నష్టపోతున్నారండి. ప్రతిరోజు అక్కడ కూడా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. అది మన ప్రపంచానికి ఇది ముప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతి పండగ రోజుల్లో ఎక్కువ సైబర్ క్రైమ్ జరిగాయి అని మా దృష్టికి రాలేదు. నేను ఇది ఎందుకు చెప్పామంటే, ప్రతి సంవత్సరం లాస్ట్ 4 years చూసాము, 8 నుండి 12 హౌస్ బ్రేకింగ్స్ జరిగాయి. ఈసారి అది 3కి తగ్గించగలిగాము. అంటే అది చాలా మేజర్ అచీవ్మెంట్ అన్నమాట. సో సంక్రాంతి అప్పుడు సైబర్ క్రైమ్ బాగా పెరిగిందని మా దగ్గర స్టాటిస్టిక్స్ లేదు, కానీ త్వరలో ఒక కొత్త ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. మేము పేరు పెట్టాము నవజీవన నిర్మాణం. నవజీవన నిర్మాణం పేరు పెట్టాము. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం ఆంధ్ర యూనివర్సిటీ నుండి. నేను ప్రతి హై స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీకి వెళ్తాం. ఒకటి సైబర్ క్రైమ్ మీద, నెంబర్ 2 ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్, నెంబర్ 3 వచ్చేసి డ్రగ్స్. ఈ 3 ఇష్యూస్ మీద తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అవగాహన కార్యక్రమం కల్పిస్తాం. ప్రతి స్టూడెంట్, ప్రతి టీచర్కి అవగాహన కల్పించి మా ఫోన్ నెంబర్ ఇస్తాము. సో మేము అనుకుంటున్నాం, ఈ ప్రోగ్రాం పూర్తి చేయగలిగితే వైజాగ్ నగరంలో డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద అండ్ ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్, అనుకోండి ఆన్లైన్లో అమ్మాయిని వేధించడం, బ్లాక్మెయిల్ చేసి తర్వాత ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఫోర్స్ చేయడం, ఇవన్నీ రకరకాల ఆన్లైన్ నేరాలు జరుగుతున్నాయి. సిగ్గుపడి అమ్మాయిలు ముందుకు రావట్లేదు, కొందరు సూసైడ్ కూడా చేయడానికి వెళ్తున్నారు. ఆ పరిస్థితి వచ్చేసింది. సో ఈ 3 మన సమాజానికి ముప్పు. పెద్ద స్థాయిలో మేము అవగాహన కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఊరికి వెళ్తాం, ప్రతి స్కూల్కి హై స్కూల్కి వెళ్తాం, ప్రతి కాలేజ్కి వెళ్తాం, ప్రతి యూనివర్సిటీకి వెళ్తాం. సో ఈ ప్రోగ్రాం పూర్తి అయిన తర్వాత ఈ నేరాల మీద సమాజంలో అందరికీ మంచి అవగాహన వస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ మన అందరికీ తెలుసు. అది క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలామంది యువత నష్టపోతున్నారు, చాలా లాస్ సఫర్ అవుతున్నారు. కొందరు సూసైడ్ చేయడానికి కూడా ఆ పరిస్థితి కూడా వస్తుంది. అందుకే క్రికెట్ బెట్టింగ్ మీద మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. ఎవరిని వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మేము బ్యాంక్ ఖాతాలు చెక్ చేసి, ఆర్థిక లావాదేవీలు చెక్ చేసి 1 by 1 అరెస్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితిలో మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసినా మిగతా ముద్దాయిలు అలర్ట్ అయిపోతారు. కాబట్టి చాలామంది వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఎవరికి ఏం చెప్పడం లేదు. ఏమైనా మీకు చెప్పాలంటే త్రూ ప్రెస్ రిలీజ్ చేస్తాం. మీరు అందరూ మాకు సహకరించాలి.